అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరినీ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే, జనరల్గా మన దగ్గరికి వచ్చినప్పుడు సంతానం లేదని ఎంతో దూరాల నుంచి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉదయం వస్తే సాయంత్రం వరకే సమయం పడుతుంది. మధ్యలో భోజనం టైం అవుతుంది, ఆకలేస్తుంది. ఇదివరకు ఏంటంటే మేము బయటికి పంపించేవాళ్ళం. ఇక్కడ దగ్గరలో హోటల్స్ లేవు, చాలా దూరాలు వెళ్ళి పాపం బయట నుంచి వస్తారు కదా, ఎక్కువ మంది మనకి అవుట్ సైడర్స్. ఊరు కాని ఊరిలో హోటల్ ఎత్తుక్కుంటూ వెళ్తూ ఇబ్బంది పడేవాళ్ళు. సడన్గా మధ్యలో వర్షం పడితే పూర్తిగా తడిసిపోయి వచ్చేవాళ్ళు. ఇవన్నీ చూడలేక మన మేడం పావని మేడం గారు ఒక ఐడియా చెప్పారు. మనమే భోజనం తెచ్చి పెడితే బాగుంటుంది కదండి అన్నారు. సరే, అది ఎక్కడ ప్రపంచంలో ఏ హాస్పిటల్లో కూడా, ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం అనే సంస్కృతి లేదు. మరి మనం పెట్టగలుగుతామా, పెట్టలేమా? అన్ని కోట్లున్న గవర్నమెంటే పెట్టలేకపోతున్నప్పుడు మనం పెట్టగలుగుతామా, పెట్టలేమా? సాధ్యాలు చూసి చేద్దాం అనుకుంటూ ఉండగా ఈలోపు మేము లైనిజంలో ఉన్నాం. లయన్స్ క్లబ్లోను వాకర్స్ క్లబ్లో మేము మరి వివిధ పదవుల్లో ఉన్నాం. వాళ్ళలో కూడా లైన్ క్లబ్లో కూడా ఒక స్లోగన్ వచ్చింది, ఇంటర్నేషనల్ స్లోగన్. ఏమంటే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అనేది అది చాలా మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని జరపండి అని మా గవర్నర్ గారు పిలుపునివ్వడం జరిగింది. లయన్స్ గవర్నర్లు, వాకర్స్ గవర్నర్లు అది ఇవ్వడం వల్ల ఎక్కడికో వెళ్ళి మేము భోజనాలు పెట్టేదానికన్నా మన దగ్గరికి వస్తున్న వాళ్ళకి భోజనం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేసాం. ఇది ప్రస్తుతానికి మేము 300 రోజులు అనుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఇది నిరంతరం జరగాలి అని చెప్పి నిత్య అన్న ప్రసాద వితరణాన్ని పెట్టి దీన్ని మార్చాం. మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాం. మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది. తనను కూడా తీసుకొచ్చి అమ్మాయి దగ్గర కూడా మాట తీసుకున్నాం. మా తదనంతరం కూడా నువ్వు కూడా కంటిన్యూ చేయాలి. ఇది ప్రపంచం అంతా చేయకపోయినా కూడా మనం చేస్తే తప్పేం లేదు కదా ఒక మంచి పనిని. ఇది వీడియోలు ఫోటోలు కూడా ఎందుకు తీస్తున్నామంటే, చెడును మనం చెప్పక్కర్లేదు. మంచి ఒక్కొక్కటికి 10 సార్లు చెప్తే కానీ అవతల బుర్రకెక్కదు. ఒక తల్లిలాగా మా ఆవిడ ఆలోచించి నాకు చెప్పింది. ఎప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు భోజనానికి చాలా కష్టపడుతున్నారు, మనమే తెచ్చి పెడితే బాగుంటుందేమో అని ఆలోచన చెప్పింది. తను ఒక అమ్మ మనసుతో ఆలోచించింది. కానీ మరి నాలాంటి వాడు కూడా మరి డిసిషన్ తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇలాగా మంచి మనసు ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు, ఇంకా చాలామంది డాక్టర్లు ఉంటారు. ఇప్పుడు లైన్స్ ఇలాగ వాకర్స్ ఇలాంటివన్నీ తిరుగుతూ ఉండగా మాకు కూడా అర్థమయ్యి మేము ఈ మంచి కార్యక్రమం మిగతా వాళ్ళ నుంచి ప్రేరణ పొంది చేయగలుగుతున్నాం. అలాగే మిగతా మంచి డాక్టర్లు కూడా ఇదే పద్ధతిలో వాళ్ళ హాస్పిటల్లో కూడా ఇలా చేయగలిగితే చాలా బాగుంటుంది కదా. ప్రపంచం మొత్తం ఇలా మారగలిగితే వెళ్ళిన చోట ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. మార్పు అనేది ఒక అడుగుతోనే మొదలవుద్ది. మనం 1000 మైళ్ళలో ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే మొదలైద్ది. అలాంటి గొప్ప మార్పుకి నాంది కావాలని మిగతా వాళ్ళకు కూడా ఇది ఇన్స్పిరేషన్గా, మోటివేషనల్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. నాకంటే ఐడియాలు ఇచ్చే మరి మన పావని మేడం గారు నా భార్యగా ఉంది, మీకు అమ్మగా ఉంది. మరి మిగతా వాళ్ళకి ఇది ఒక ఐడియా రావాలి కదా, అదొకటి. అందుకోసమే ఇలా చేస్తున్నాం. అందుకన్నా మించి ఏమీ కాదండి. ఇది ఏదో ప్రచారం కోసం అయితే కాదు. తర్వాత మరొక ముఖ్య విషయం ఏంటంటే, మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు ప్రసాదాలు ఇస్తారు. మరి అలాగే ఇప్పుడు మీరు కూడా ఒక బిడ్డ కావాలని ఎంతో దూరాల నుంచి బస్సు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, ఆటోలు ఎక్కి, తినక ఇంత దూరం వచ్చారు. దేవుడు చూపించిన దారిగా భావించారు. ఒక యూట్యూబ్ ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో నా గురించి తెలుసుకుని ఒక బిడ్డ కోసం ఇంత దూరం వచ్చారు. మీరు కూడా ఈ ఆహారాన్ని మరి అలాగే ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. వీర్య వృద్ధికి కానీ, ధాతు పుష్టికి కానీ, మరి అండాల క్వాలిటీకి కానీ ఆహారమే ముఖ్యమైన వనరు. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని మీరు తీసుకునేటప్పుడు మీరు కోరుకున్న దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ప్రసాదంగా తీసుకోండి. వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంగా, యేసు ప్రభుని నమ్మితే యేసయ్య ప్రసాదంగా, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. అది మీ బిడ్డని అతి తొందరలోనే ప్రసాదించడం కోసం మంచి మనసున్న వ్యక్తుల ద్వారా మేము ఈ ప్రసాదాన్ని అందే ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ మనకి గెస్ట్గా నిజాముద్దీన్ గారు వచ్చారు.
వీరు మా లయన్స్ క్లబ్ ఆఫ్ అభయాలో సభ్యులుగా ఉన్నారు. వారు కూడా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. వారిని ఈరోజు పిలిచాము. వారి చేతుల ద్వారాగా మీకు ఈ ప్రసాద వితరణ జరుగుద్ది. కాబట్టి అందరూ స్వీకరించి మీకు బిడ్డని కలగడానికి మరి ఆ దేవుడు ఇస్తున్న ప్రసాదంగా, ఆ మంచి మనసు ద్వారా ఇస్తున్న ప్రసాదంగా భావించి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరి ఇలాంటి మరి తన మంచి మనసుతో ఇలాంటి ఆలోచన చెప్పి మరి ఈ ఒక్క మంచి కార్యక్రమానికి నాకు తెలిసి ఇది ప్రపంచాన్ని మార్చబోతుంది. కొద్ది రోజుల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే మిగతా డాక్టర్లు కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తారు నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఇంకా ఈ కలియుగంలో ఉన్నారు. పూర్తిగా భ్రష్ట్ అయితే పట్టలేదు వైద్య రంగం కూడా. ఖచ్చితంగా ఇది మార్పు తీసుకొస్తుంది. అలాంటి అద్భుతమైన మార్పుకి మరి శ్రీకారం చుట్టి మరి ఈ కార్యక్రమానికి నాకు ఆలోచన కలిగించిన విజయదుర్గ పావని గారు, మీ పావని మేడం గారు వంటలక్క, మనకేమో ఎక్కటి హబ్లో 500 వంటల వీడియోలు చేసిన వంటలక్క మేడం గారిని కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మీరు అతి త్వరలో అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చినట్టు న్యూస్తో రావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈరోజు మన గెస్ట్ నిజాముద్దీన్ గారు వారి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అండి. మన విజయవాడలో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ, మన వేరే ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఇటువంటి కార్యక్రమం జరగలేదండి. మీరు ఎక్కడైనా సరే చూసకపోవచ్చు, కానీ ఇదే మొదటి కార్యక్రమం. ఈ కార్యక్రమాలు వేరే హాస్పిటల్ నుంచి కానీ, వేరే ఇతర ప్రాంతాల నుంచి కానీ ఎక్కడి నుంచే దీన్ని నాంది కలుగుతుంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. అన్నదానం అంటే మామూలు కార్యక్రమం కాదు, ఇది గొప్ప దానం. ఇది అదేవిధంగా కాకుండా ఏంటంటే ఇక్కడికి మన డాక్టర్ గారి దగ్గరికి ఎక్కడి నుంచో వేరే ఇతర ప్రాంతాల నుంచి వస్తారండి. ఎందుకని వస్తారంటే ఒక నమ్మకంతో, ఒక దీంతో వస్తారు. ఇక్కడికి వస్తే ఒక మనకు అనుకున్న దానికి ఖచ్చితంగా అవుతుంది అనే ఒక మాట ప్రకారంలో కానీ, వేరే వాళ్ళు చెప్పడం ద్వారా కానీ, ఆ ఇన్ఫర్మేషన్ తిరగడం వల్ల కానీ ఇక్కడ వస్తారు. అలాగే చాలామంది కూడా ఇక్కడ ఎంతో వచ్చిన తర్వాత ఆయన ఎన్నో మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్టు వేరే వాళ్ళ దగ్గర చెప్పడం కానీ జరిగింది. నా తరపు నుంచి కూడా ఏంటంటే మీ అందరికీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడల్లా మంచి మీ కోరికలు తీరాలని చెప్పి నేను మా అమ్మాయిని కోరుకుంటున్నాను. మీ అందరూ అమ్మ నాన్న కావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 500 రూపాయల ఫీజు సంవత్సరానికి మనం స్వీకరించేది, కానీ 500 రూపాయల ఫీజు సంవత్సరానికి తీసుకుంటున్న డాక్టరే మరి భోజనం పెట్టగలిగితే నెలకు 3 లక్షలు 4 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేస్తున్న డాక్టరు ఇంకెంత ఈజీగా పెట్టచ్చు కదా. కాబట్టి అలాంటి మంచి డాక్టర్ల మనసులో మంచి ఆలోచన కలగాలనే ఉద్దేశంతోనే వీడియో తీస్తున్నాం. అది అందుకన్నా మించేం లేదమ్మా. చక్కగా మీరు ఈ ఆహారాన్ని ప్రసాదంగా తీసుకుని అతి తొందరలోనే అమ్మా నాన్నలు కావాలని, మాతృదేవత పితృదేవతలుగా మారాలని ఆకాంక్షిస్తున్నాం. మీరు మాతృదేవత పితృదేవతలు అయ్యేటట్టు చేయడానికి దేవుడు మా ఇంటికి ఒక అతిథులుగా తీసుకొచ్చాడు. ఈ కాబోయే మాతృదేవతల్ని పితృదేవతల్ని అతిథులకి భోజనం పెట్టుకునే అవకాశం ఆ భగవంతుడు మాకు ఇచ్చాడనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. థ్యాంక్ యూ.